శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరి పైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, బిడ్డ నీకు ఒక సందేశం చెప్పబోతూ ఉన్నానమ్మా. నీ ఇంటికి ఒక స్త్రీ రేపు 11 గంటలకు అడుగు పెట్టబోతోంది. ఆమె రాకతో నువ్వు ఒక్కసారి ఇది వింటే గనక గుండె జల్లుమంటుంది తల్లి అని చెప్పి అమ్మవారు మనకేదో తెలియని సందేశంతో ఈరోజు మన ముందుకు అయితే వచ్చారు ఫ్రెండ్స్. అమ్మవారు ఏమి సందేశం ఇచ్చినా అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి బిడ్డ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్తను చెవిన పడబోతుంది. ఈ స్త్రీ రాకతో నీ ఇంట్లో ఒక అద్భుతమే జరగబోతోంది. ఇది నువ్వు చాలా జాగ్రత్తగా విని తీరాలమ్మా. బిడ్డ ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు, నీ జీవితం గమ్యమే మారిపోతుంది అని చెప్పి అమ్మవారైతే మనకు నిజంగా ఏదో తెలియని ఒక కొత్త సందేశంతో ఈరోజు మన ముందుకు వచ్చారు అని చెప్పి మనమైతే గ్రహించగలిగాము. మరి ఆ సందేశం ఏంటో పూర్తిగా వింటేనే కదండి మనకు అర్థమవుతుంది. దానికంటే ముందు చాలా మంది అక్క శుక్రవారం గురువారం వస్తుంది అంటేనే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మేము ఏదైనా సమస్యలతో సతమతమైపోతున్న సమయంలో మాకు ఖచ్చితంగా ఒక మెసేజ్ రూపంలో అమ్మవారు మా ముందుకు వచ్చేస్తూ ఉంటారు. మాకు ఎంతగానో మా జీవితంలో కష్ట సమయము అనేది ఆ కష్టం నుంచి మేము బయట పడగలనా అనుకున్న టైంలో అటువంటి సమయంలోనే ఒక మెసేజ్ లాంటిది మాకు వస్తుంది. అసలు ఎంత ఆనందంగా ఉందంటే మేము తేలికగా ఆ సమస్య నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అంటే ఈ సందేశాలు మాకు ఎటువంటి సమస్యలు లేకుండా అమ్మవారి ఆశీస్సులతో మేము బయటపడగలుగుతున్నాము అంటే అన్నిటికీ మీకు ధన్యవాదములు అక్క అని చెప్తూ ఉన్నారు. నిజంగా అండి, మనదేం లేదు ఫ్రెండ్స్, అంతా అమ్మవారి దయే. మీరు మీ జీవితాల్లో ఆశించిన ఫలితాలని రావాలి అంటే కనుక ఖచ్చితంగా మన అమ్మ మీద ప్రేమ పెంచుకుని అమ్మవారిని భక్తితో కనుక సేవించుకుంటూ చక్కగా ఎటువంటి సందేశాలు మనం గనక విని అమ్మవారికి మరింత దగ్గర అవ్వాలని నా ప్రయత్నం కూడా. మీరందరూ కూడా నాకు చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా సంతోషం అక్క. చెప్పినట్లు జరుగుతోంది అక్క అని చెప్పినందుకు ధన్యవాదములండి. ఇప్పుడు అమ్మవారి సందేశం తెలుసుకున్నాం. బిడ్డ తల్లి, ఎప్పటి నుంచో ఎన్నో కష్టాలను పడుతూ ఉన్నావు, ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉన్నావు. కష్టపడిన ప్రతిసారి కూడా కళ్ళల్లో నుంచి నీళ్లు బరాబరా అని కారిపోతూ ఉన్నాయి కదూ. ఎందుకు దుర్గమ్మ తల్లి ఇంత కష్టాన్ని ఇచ్చావు? నేను ఏ జన్మలో ఏమి పాపం చేసుకున్నాను తల్లి అంటే అంతటి పాపం నేను చేశానా? ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాను. ఎందుకమ్మా నా జన్మకి సుఖం అనేది లేకుండా పోయింది? దీనికంటే చావే నయమేమో అనిపిస్తూ ఉంది.